వచ్చేసావా? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? తలుపులేసి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మీ అన్నయ్య ఎక్కడా? ఎక్కడ దాచిపెట్టావు? అదొచ్చి ఏంటి ఏళ్ళు వచ్చి? ఏంటి ఏళ్ళు వచ్చి చెప్పు. ముందు తలుపులు తెరు. ముందు తలుపులు తెరు అంటున్నానా? తన్ని ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. వదిలిపెట్టను. దాచిపెట్టి నాటకాలు వేస్తున్నావా? ఈ రోజు మీ ఇద్దరు వదిలిపెట్టను నేను. చెప్తున్నాను, ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడే దాచిపెట్టావు నువ్వు? నా దగ్గర నాటకాలు ఆడుకో. ఎక్కడ దాచిపెట్టావు? ఓరి దేవుడా, ఏంటి ఇదంతా? ఇది తలుపులు పగలగొట్టేది కదా? అలాగైతే వాడు ఇంకా పాత పనులు మర్చిపోలేదా? అతను మారడు కదా? వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. తనకి పెళ్లి ఆశ చూపించి తన మోసం చేశాడు. అత్తయ్య, ప్రామిస్ గా చెప్తున్నాను, వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలీదు. నువ్వు కూడా దాచిపెడుతున్నావు. ఇక మీదట నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో చెప్పు. అమ్మా, ఇక్కడొచ్చి ఏం చేస్తున్నావు? ఇలా ఇవ్వుమా. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? జరిగిన దానికి వదనికి ఏ సంబంధం లేదు. తిరిగి అక్కడే పెట్టేసే. వదిన చాలా టెన్షన్గా ఉందమ్మా. నువ్వు కాస్త అర్థం చేసుకో. సరే, అది నా దగ్గర ఇవ్వు. పద వెళ్దాం. సారీ అత్తయ్య, నా మాట వెతుకు. వాడు ఎక్కడున్నాడో వెతుకు. నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడు అడుగు. వాడిని వదిలిపెట్టు. పద వెళ్దాం. సార్, దీన్ని మీరు చూడలేదు కదా? డీసీబీ గారి జాకెట్. ఒకవేళ లెపర్డ్ దీన్ని తినేసి ఉండొచ్చు. ఏమిటి? లెపర్డ్ దాడి చేసిందని నువ్వు ఎలా చెప్పగలవు? సార్, డీసీబీ చిత్రోలి గారి బాడీ ఇంకా దొరకలేదు. శవం కానీ, శవం ముక్కలు కానీ. దయా, ఏ లెపర్డ్ డీసీపీ గారిని తినేసి ఉంటుందో దాని దంతాలు ఖచ్చితంగా విరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే ఎముకలు చాలా స్ట్రాంగ్. చిత్రోలను తిన్న లెపర్డ్ నీ చేతి కనుక దొరికితే నా తరపున దాని మెళ్ళలో ఒక పూలదండ వేయి. అది చాలా గొప్ప హెల్ప్ చేసింది. సార్, మన డీసీపీ సార్ని ఆ జంతువు ఎప్పుడైతే తినిందో అంటే చిత్రోలి సార్ కనిపించినప్పటి నుంచి నేనెప్పుడు ఉదయం లేచిన వెంటనే నా మనసుందే సార్, అది డాన్స్ చేస్తూ ఉంటుంది. ఎవరిప్పుడు మాట్లాడింది? మీ మామగారు చౌదరి చిత్రోలే. డాన్స్ వెయ్యమని నా మనసు కూడా చెప్తుంది. బాగుందా? మన లెపర్డ్ చచ్చిపోయింది సార్. నమస్కారం మామయ్య. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ లెపర్డ్ని నేను చూశాను. దాని మెడలో కూడా మాల వేయాలని చెప్పారు కదా. నన్ను చూడంగానే చాలా బాధపడ్డాడు, ఏడిచేశాడు. అసలు వాడు ఏడిచేటప్పుడు నాతో ఏం చెప్తూ ఏడిచాడో తెలుసా? యాక్చువల్గా ఏమైందంటే అది మీ జాకెట్, అది ఈ స్థితిలో దొరికింది సార్. ఇది చూసిన వెంటనే ఏదో అడవి జంతువు మిమ్మల్ని బాగా కొరికి పారేస్తుంటుందనుకున్నాం. నేను అడవిలో ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా నాకు ఒక శబ్దం వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక లెపర్డ్ నిలబడుంది. నేను వెంటనే ఏం చేశానంటే నా జాకెట్ విప్పి కత్తితో పొడిచి పడేశాను. లెపర్డ్ జాకెట్ దగ్గరికి వచ్చింది. వచ్చి చూస్తే డీసీపీ సార్ని ఇంకేదో జంతువు కరిచిందని అది సిగ్గుపడింది. అద్భుతమైన ఐడియా సార్.
జంతువులను కూడా ఫుల్సిం చేసేస్తారు సార్ మీరు. అలా ఉండగా మనుషులు మీకు పెద్ద మ్యాటరా సార్? గొప్ప విషయం సార్, సూపర్. నాకు అన్నీ తెలుసు. పని చేయాల్సి వస్తుందని మీరు ఎక్కడో దాక్కుని ఇప్పుడు వచ్చారు. నేను ఏమి మీలాగా కాదు ప్రదీపన్. నేను 24 గంటలు పని చేస్తాను, అర్థమైందా? ఒక రాబరీ జరిగింది తెలుసా? షాప్ ముందు బాడీ ఉందంట. డెడ్ బాడీనా? అవును, డెడ్ బాడీనే. ఆ? హలో, సిఐడి బ్యూరో హియర్. ఏంటి? ఏ షోరూంలో? సరే సరే సరే, మేము అక్కడికి వస్తున్నాం. యా, అంతే కదా? అవును సార్. ఆ, సార్, 50 లక్షల సరుకుని దోచుకున్నారు. అందులో ఒకరు చనిపోయారు. అప్పుడు అటువైపు ఒక కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు ఆయన్ని కాల్చారు, కానీ ఆయన తప్పించుకున్నారు. కానిస్టేబుల్ ఒక రాబర్ని చంపేశారు. కానిస్టేబుల్ చాలా ధైర్యవంతుడు. అతను కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి చెప్పాడు. కంట్రోల్ రూమ్ వాళ్ళు నాకు చెప్పారు. కానీ మీరు మాకు ఆ విషయం చెప్పలేదు. లెట్స్ గో. ప్రదీమన్, ఒక్క నిమిషం, కొంచెం ఇటు రండి. మీరందరూ వెళ్ళండి. ఎందుకు సార్? నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి త్వరగా. కానీ సార్, అక్కడ అంత పెద్ద ప్రమాదం జరిగింది, నేను వెళ్లకుండా ఎలాగండి? ప్రదీమన్, ఈ కేసుని సాల్వ్ చేసి చూపించండి. ఆ రాబర్స్ని పట్టి చూపించండి. కానీ అభిజయ్తో దయాను మీకు హెల్ప్ చేయకూడదు. చిన్నపిల్లలు మాట్లాడకండి. అలా ఏం లేదు, వాళ్ళు పని చేస్తారు ఈ కేసులో. పైగా నువ్వు చేస్తావు, కానీ ఒంటరిగా. ఆ? చూద్దాం ఎవరు గెలుస్తారో, రాబర్స్ని ఎవరు పట్టేసుకుంటారో చూద్దాం. ఇది ఆషామాషి కాదు సార్. సార్, నేను వాళ్ళ బాస్నండి. నేను వాళ్ళతో సరే. డీసీపీ చిత్రోలి, మీరు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారా? సరే, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఓడిపోతారు. పందెం కడతారా? కడదాం. అంతా నాశనం అయిపోయింది. ఓరి దేవుడా, అంతా నాశనం అయిపోయింది. ఎంతో కష్టపడి కొట్టుబెట్టానే, ఇప్పుడు ఇలా అయిపోయిందే దేవుడా. నేను ఎవరికి చెప్పుకోవాలి? అప్పు ఎలా తీరుస్తాను రా దేవుడా. సార్ రండి సార్. సార్ చూసారా సార్ నా కొట్టు? లాక్ ని పగలగొట్టారా? లేదు సార్, షట్రు బదులు కొట్టి లోపలికి వెళ్ళి దొంగిలించారు సార్. నేనే సార్ నీ ఏడుపులు తీసాను. చాలా ఆపో. నిఖిల్, జయవంతి, చుట్టుపక్కల కనుక్కోండి, ఎవరైనా ఏమైనా చూసారేమో. షాప్లోకి తుఫాన్ వచ్చినట్టుగా ఉంది. తుఫానే వచ్చింది, 50 లక్షల్ని మాయం చేసింది. ఏదేమైనా మొత్తం అంతా కూడా ఖాళీ చేసేసారు. ధైర్యంగా పనిచేశారు. షటర్ని పూర్తిగా ఓపెన్ చేయలేదు. మధ్యలో మాత్రం లైట్గా ఓపెన్ చేసి ధైర్యంగా లోపలికొచ్చి పనిచేశారు. ఎవరూ చూడలేదు కూడా. దయా, ఉమ్, సీసీటీవీ కెమెరా. దీంతో ఏదైనా తెలుసుకోవచ్చు. అంతా నాశనం అయిపోయింది. అన్నయ్య గారు, లోపలికి రండి, లోపలికి రండి. ఈ కెమెరాలోని రికార్డింగ్స్ చూడొచ్చా నేను? ఈ ఫుటేజ్ని చూడలేము సార్. ఎందుకు చూడలేం? ఇక్కడ ఏమైనా దొంగ వ్యాపారం జరుగుతోందా? లేదు సార్, మేమే తప్పు చేయలేదు సార్. దొంగలించిన వాడు సీసీటీవీ కెమెరాతో పాటు ఫుటేజ్ కూడా తీసుకుని పారిపోయాడు సార్. ఎలా చూడమంటారు? ఇదిగో ఇక్కడే సార్ పెట్టాను, తీసుకెళ్ళిపోయారు సార్. షట్టర్ని చాలా బాగా వంచేశారు. బయట వైపు నుంచి లాగేశారు చూడండి. క్లోజ్గా ఉన్న షట్టర్ని ఇలా వంచినా కూడా అయినా ఇంత చోటు ఎలా దొరుకుతుంది? ఈ చిన్న గ్యాప్లో ఒక అమ్మాయి లేదా ఒక పిల్లాడే లోపలికి వెళ్ళగలడు. నువ్వేమంటావు? ఓ దయా, దీన్ని చూడు. ఒక అమ్మాయి వెంట్రుక.
ఒక అమ్మాయే లోపలికి వెళ్ళింది. ఆ దోచుకున్న వాళ్ళలో అమ్మాయి కూడా ఉంది. హెయిర్ కలరింగ్ చేసుకుంది. మీ స్టాఫ్స్లో ఎవరైనా అమ్మాయి హెయిర్ కలర్ చేసుకుందా? మా స్టాఫ్లో ఉన్నది ఒకే ఒక అమ్మాయి సార్. కానీ నేను ఏ హెయిర్ని కలర్ చేయలేదు సార్. హెయిర్ కలర్ని రాత్రికి రాత్రే మార్చొచ్చు, కానీ డిఎన్ఏ మారదు. మేం దీంతోనే విచారించి చెప్తాం. మీరు చెప్పండి, నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగింది? సార్, నిన్న రాత్రి నా షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా రేయ్, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఆగండి, హ్యాండ్స్ అప్! ఆగండి! ఆగరా! అందులో 3 అమ్మాయిలున్నారని చెప్తున్నారా? అవును సార్, పక్కా. నేను నా కళ్ళతో చూశాను. శవాన్ని చెక్ చేశారా? సార్, ఎనీ ఐడెంటిటీ? ఐడి ఏం దొరకలేదు సార్, కానీ బైక్ కీస్ దొరికాయి. ఇవి బైక్ కీస్. సో డెఫినెట్గా తన బైక్ ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటుంది. రండి వెతుకుదాం. అభిజిత్, దొరికింది. అతని బైక్ ఇదే. ఓకే, ఆర్టీఓలో ఇది ఎవరి బైకో కనిపెట్టొచ్చు. నేను బయలుదేరుతున్నాను. ఇక మీదట ఇక్కడ ఉండడం మంచిది కాదు. హే, నీకేం పిచ్చి పట్టిందా? ఇప్పుడే స్టోర్ని దొంగలించుకొస్తే నువ్వు పారిపోతామంటున్నావు. మనం చిక్కుకుంటే ముందు నేనే చిక్కుకుంటాను. అది మాత్రమే కాకుండా పోలీసులు త్వరగా నన్ను పట్టుకుంటారు. నువ్వు ఇంత పిరికిదానివైతే దొంగతనానికి మాతో ఎందుకు వచ్చావు? అప్పుడు నాకు నిజంగానే తెలీదు మీరు మర్డర్ చేయడానికి ప్లాన్ పెట్టుకున్నారని. చాలా ఆపు. ఎవరిని మర్డర్ చేయలేదు. ఆ పోలీసోడిని మనం కాల్ చేసాం. అలా కాల్చకపోతే మనందరూ ఇప్పుడు జైల్లో ఉండేవాళ్ళం. నాకు ఫ్లైట్కి టైం అయింది. ఇక్కడ చూడండి, నా వాటా తీసి పెట్టండి, తర్వాత వచ్చి తీసుకుంటా. భాగం చేసే దాంట్లో అర్థమే లేదు. నిన్న మనం వేసుకున్న డ్రెస్ ముందు ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఎవరికైనా దొరికామంటే మనం అయిపోయాం. డైమండ్స్, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? నా దగ్గర ఇవ్వు, నేను ఆన్ ద వేలోనే డెలివరీ చేసేస్తాను. ఇలా చూడండి బాస్, బుల్లెట్ ఇక్కడ తగిలింది, హార్ట్కి దగ్గర. కానీ గుండు చేసిన గాయం చాలా చిన్నదిగా ఉంది. అవును, చిన్న బుల్లెట్, చిన్న గాయమే. కానీ సలోంకి ఏ కానిస్టేబుల్ అయితే గన్ షూట్ చేశారో ఆయన దగ్గర ఉన్నది .38 కాలిబర్ గన్. ఆ గన్ యొక్క బుల్లెట్ ఇంత చిన్నదిగా ఉండడానికి ఛాన్సే లేదు. బాస్, దాన్ని గాయాన్ని ఒకసారి చూడండి. రండి, ఇలా చూడండి, చిన్న బుల్లెట్, చిన్న గాయం. మరి ఈ గాయం 2 సార్లు కాల్చారా ఏమిటి? లేదు లేదు, ఈ బుల్లెట్ ఒకసారి తగిలింది. ఈ గాయం నేనే చేశాను. మీరు చేశారా? నకిలీ గాయమా? ఎందుకు? అదేంటంటే బాస్, ఈ బాడీని ఎక్స్రే తీసినప్పుడు నాకు ఒకటి తెలిసింది. ఆగండి, వస్తున్నాను. ఇదిగో చూడండి, బుల్లెట్ తగిలింది ఇక్కడే హార్ట్కి పక్కన, కానీ బుల్లెట్ అక్కడ లేదు. బుల్లెట్ ఉండింది కింద కడుపు దగ్గర, ఇక్కడ ఉంది. సరేనా? నేనెందుకు అక్కడ గీశానంటే అక్కడి నుంచే నేను ఆ బుల్లెట్ని బయటికి తీయగలను. అది కూడా మీరు రాకముందే తీశాను. అంటే ఈ చోటు నుంచి బుల్లెట్ తీశారా? అవును. సోలంగి, ఇలా చూడండి, కానిస్టేబుల్ కింద నుండి అక్కడి నుంచి అతన్ని గన్తో షూట్ చేశాడు. అతను కింద నుంచి షూట్ చేస్తుంటే గుండు ఎటు వెళ్ళుండేది తెలుసా? వెన్నెముక నుండి పైకి వెళ్ళుండేది. అరే బాస్, బుల్లెట్ పైన తగిలి కిందకు వచ్చింది. ఆగండి, నేను చెప్తాను. ఏంటి? ఆగండి, ఇదిగో చూడండి, నేను స్కెచ్ వేశాను. ఈ బుల్లెట్ని పైనుంచి కాల్చారు బాస్. సోలంకి కానిస్టేబుల్ కిందనే కూర్చుని ఉన్నాడు. ఆ చోటు నుంచి అతను షూట్ చేశాడు. బాస్, కానిస్టేబుల్ కాల్చింది వీడి మీద తగలలేదు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సార్, అతని బాడీలో నుంచి తీసిన బుల్లెట్ ఇది .22 క్యాలిబర్. ఇదిగో చూడండి, చిన్న బుల్లెట్. ఇంకా వివరంగా చెప్తాను, వినండి. చూడండి, ఒకవేళ ఈ కానిస్టేబుల్ కింద నుంచి షూట్ చేసుంటే బుల్లెట్ కడుపు మీద తగిలింటుంది. ఆ తర్వాత ఫోర్స్లో పైకి వెళ్ళుండొచ్చు, కానీ బుల్లెట్ కిందకు వచ్చింది. ఈ బుల్లెట్ పైనుంచి కిందకు వచ్చింది. అదేంటంటే హార్ట్ పక్క నుంచి ఫోర్స్లో కిందకు వచ్చింది. అందుకని నేను చెప్తున్నాను, మేడ నుంచి షూట్ చేసుంటారు, అది కూడా పై మేడ నుంచి. ఇలా చూడండి సోలంకి, నేను మీకు ఎలాంటి కేసు అప్పగించినా కూడా మీరు దాన్ని తారుమారు చేసేస్తున్నారు. ఒక పక్క మీరు, ఇంకొక పక్క ఆయన చంపేస్తున్నారు.
మీ ఆఫీస్లో ఎవర గ్రహణం? డీసీపీ చిత్రోలి. ఇరే, ఇప్పుడు ఆయన కొత్త టీంతో మరీ వచ్చాడు. 2 టీములుగా డివైడ్ చేస్తారట. అభిజిత్ దయ ఒక టీం అంట, తర్వాత మిగిలిన వాళ్ళతో నాతో ఉంటారంట. కానీ అతనికి ఏమైందో తెలియదు. నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నన్ను ఏమైనా సాయం చేయమంటారా? వచ్చి మండే నిప్పుని ఎగదే. అంటే నువ్వు, అరే నేను మీకు సాయం చేస్తానని చెప్తున్నాను కదా. అభిజిత్ ఏం చేస్తాడు? కావాలంటే చూడండి, చిటికి వేసే సమయంలో కేసు సాల్వ్ చేస్తాను. సార్ అభిజిత్ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? బాధగా ఉందా? ఖచ్చితంగా. తారిక, తనకేం చెప్పొద్దు. తను అభిజిత్కి వెళ్ళి అన్నీ చెప్పేస్తుంది. సైలెంట్గా ఉండండి. బ్రాస్లెట్ గురించి ఏమైనా తెలిసిందా? సార్ నేను తొందరగా చెక్ చేసి చెప్తాను. అయితే వెంటనే దాని గురించి నువ్వు కనిపెట్టు. ఈ బ్రాస్లెట్ ఎవరు ఏ షాప్ లో కొన్నారో కనుక్కో. Yes, sir. తర్వాత నేను నీకు కాల్ Okay, చేస్తాను. sir. సోలంకి రండి. సరే. తారిక మేడం, అభిజిత్ సార్, మీరా సార్? నేనే. కానీ ఇక్కడ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉందని తెలుసుకోవచ్చా? అసలు సౌండే లేదు. అది ఏసీపీ సార్, సలోంకి సార్ ఇప్పుడే బయటకు వెళ్ళారు. ఏంటి, సలోంకి ఇంకా మన ఏసీపీ సారా? అతను వాళ్ళ టీంలో చేరిపోయారు. మీరు 2 టీములుగా స్ప్లిట్ చేశారంట కదా? ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా ఇన్ని విషయాలు చేస్తున్నారు వీళ్ళు. తారిక, నీకు తెలుసా నేను అభిజిత్ తరపునే ఉన్నా. అభిజిత్ ఇంకా దయ ఇద్దరు చాలా తెలివి ఉన్నవాళ్ళు. అన్ని పనులు చూసేది కూడా వీళ్ళే. కానీ మంచి పేరు మాత్రం ఆ ఏసీపీ గాడికి. ఈ సిఐడి మొత్తం వాడి వల్లే నడుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నాడు. వీటన్నింటికి ఒక ముగింపు పెట్టాలి. ఏంటి సార్? ఇంకేం డీటెయిల్స్ తెలుసు నీకు? సార్ ఆ బుల్లెట్ పైనుంచి కిందకు వచ్చింది సార్. ఓ, పైన నుంచి వచ్చిందా? అంటే అక్కడ ఒక 3వ మనిషి కూడా ఉన్నాడు. అవును సార్. ఈ బ్రేస్లెట్ ఎవరిది అసలు? ఆ దొంగ అమ్మాయి చేతి నుంచి పడిందా? అవును సార్. దీనితో ఏమైనా కనిపెట్టావా? ఏ షాప్ది ఇది? అది సార్, ఇది చూసారంటే ఇది. నువ్వు మాత్రం ఒకవేళ ఈ ల్యాబ్ లో లేకపోయి ఉంటే మన సలోంకి అసలు డమ్మీ గాడి. లేదు, అలా ఏం లేదు సార్. అంతే మరి, నీ వల్లే ఈ ల్యాబ్ నడుస్తుంది. పని చేసేదంతా నువ్వు, కానీ పేరు మాత్రం ఆ సలోంకి గాడికి. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ సలోంకి గాడిని దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తాను. గోదావరికి ట్రాన్స్ఫర్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ బాస్ నువ్వే. అవునా సార్? నా చేతిలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏముంది? అది సార్, ఇది దీంట్లో ఏదో రాసుంది చూడండి సార్. ఆగండి, నేనే ఇది చూసి చెప్తాను. CKJ. ఓ, CKJ. సార్ ఏమైంది సార్? అక్కడ అభిజిత్కి ప్రమోషన్, ఇక్కడ నీకు. నేను చెప్పే ఒకే ఒక పని మాత్రం చెయ్యి. ఆ ఏసీబీ గాడికి ఈ బ్రేస్లెట్లో ఉన్న విషయం అస్సలు చెప్పకు. ఓకే సార్, నేను చెప్పను. బాస్, సరిగ్గా చెప్పండి. మీరు ఆ వీర్ని షూట్ చేసినప్పుడు అతను ఎక్కడున్నాడు? మీరు ఎక్కడి నుంచి షూట్ చేశారు? సార్ నేను అక్కడున్నాను సార్. ఎక్కడి నుంచా? అవును సార్. సోలంకి, ఈ డైరెక్షన్ లో షూట్ చేస్తుంటే కింద నుంచి పైకి వెళ్ళి ఉండేది. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే గుండు పైనుంచి కిందకి దిగుండాలి. అంటే పైనుంచి. ఎస్ బాస్, ఆ బుల్లెట్ పైనుంచి కాల్చారు బాస్. ఇక్కడి నుంచి చూస్తుంటే ఆ బుల్లెట్ ఆ బిల్డింగ్ నుంచి వచ్చి ఉంటుంది. ఈ బిల్డింగ్ నుంచి షూట్ చేస్తుంటారు, అందుకనే బుల్లెట్ పైనుంచి కిందకు వచ్చింది. 9 లేక 10వ అంతస్తు. ఇలా చూడండి,
మిగిలిన అన్ని ఫ్లోర్స్ కూడా 8వ అంతస్తు వరకు చెట్లతో అడ్డుపడుతూ ఉన్నాయి. అంటే 9 లేక 10వ అంతస్తు నుంచే ఇక్కడికి వాళ్ళు షూట్ చేశారు. ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఏనా? ఈ వైపు ఫ్లాట్ నుంచే షూట్ చేసి ఉంటారు. అలాగా? ఎస్, మేము కొంచెం ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాం. ఇలా చూడండి, నిన్న రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాం, ఇంకేం చేస్తాం? ఆహా, మేము సిఐడీస్. మేము మీ ఇంటిని కాస్త సెర్చ్ చేసి చూడొచ్చా? రండి సార్, సెర్చ్ చేయండి. సచిన్, పూర్వి, వీళ్ళ ఇంటిని బాగా సెర్చ్ చేయండి. సరే ఫ్రెడీ, మీరు 10వ అంతస్తుకి వెళ్ళి బాగా చెక్ చేయండి. ఎస్ సార్. ఇలా రా. నిన్న రాత్రి డ్యూటీలో ఎవరున్నారు? సార్ అది ఇంకో వాచ్మెన్. అతను వెంటనే రమ్మను. సార్, పైన ఫ్లాట్ లాక్లో ఉంది సార్. సార్, ఆ, ఇంటి నుండి ఏం దొరకలేదు సార్. అలాగా? సార్, ఈ వాచ్మెన్ నైట్ డ్యూటీలో ఉన్నారు. ఒక విషయం చెప్పండి, ఈ పైనుండే ఫ్లాట్లో ఎవరున్నారు? సార్, పైన ఒక బ్యాచులర్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన ఊరికి వెళ్ళిపోయారు సార్. అయితే నిన్న ఆయన ఫ్లాట్ నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఎలాంటి శబ్దం? సార్, అది ఫర్నిచర్ని మూవ్ చేసే శబ్దం. అశోక్, నేను మీకు ఫోన్ చేశాను కంప్లైంట్ చేద్దామని, కానీ మీరు ఫోన్ అటెండ్ చేయలేదు. సరే, పైనుండే ఫ్లాట్ తాళం చెప్పులు ఎవరి దగ్గర ఉంటాయి? సార్, ఈయన దగ్గరే ఉంది. సార్ అది క్లీనింగ్ చేయడానికి మాత్రమే. సరే, నిన్న రాత్రి ఈయన ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎందుకు తీయలేదు? సార్ అది నేను పంప్ని ఆన్ చేయడానికి వెళ్ళాను. అది పొద్దున్న 5 o'clock కదా ఆన్ చేసేది? అవును సార్. అది అంటే ఏంటి? ఏంటో చెప్పు. సార్ నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి. మొత్తం చెప్పు, నిజమేమిటో చెప్పు. ఒక అమ్మాయి హత్య చేయమని చెప్పింది సార్. ఎవరా అమ్మాయి? నీకు ఆ అమ్మాయి బాగా తెలుసా? లేదు సార్, నాకు నిజంగా తెలియదు సార్. ఆ అమ్మాయి నా దగ్గర ఆ వ్యక్తి ఫోటోని ఇచ్చి కొంచెం డబ్బులు కూడా ఇచ్చారు సార్. ఫోటో ఎక్కడ? ఫోటో అది ఇంట్లో ఉంది సార్. మర్యాదగా మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళు. తర్వాత ఆ అమ్మాయి స్కెచ్ కూడా మాకు కావాలి. సరే సార్. ఏమైంది? అంటే మేము వీరిని అన్ని చోట్ల వెతికేశాం, కానీ ఎక్కడ వెతికినా దొరకలేదు. నాకు చాలా భయంగా ఉంది. మనం పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. మీకు అవసరమేం లేదు. ఎందుకు? సిఐడి ఆ? వీరి గురించి మీ దగ్గర కాస్త విచారించాలి. వీరు గురించా? ఎందుకు? తను బానే ఉన్నాడు కదా. వీరు అతని ఫ్రెండ్స్తో పాటు ఒక జ్యువెలరీ షాప్ని దోచుకోవడానికి వెళ్ళింది మీకు తెలుసా తెలీదా? ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? వీర్ అలా అంతా ఖచ్చితంగా చేయడు. మీరెవరు? నేను అంకితాని. నేను వీర్కి భార్యని. ఇక మీకే సందేహం అక్కర్లేదు, అతను చేశాడు. మా దగ్గర అందుకు ఎవిడెన్స్ ఉంది. జయవంతి, ఇల్లంతా గాలించండి. అయ్యో సార్, మీరేదో తప్పుగా విచారిస్తున్నారు. మా వీరు ఖచ్చితంగా అలా చేసిండు. సార్, ఇదిగో చూడండి, ఇది దొంగతనం జరిగిన ఆ జ్యువెలరీ షాప్ మ్యాప్. ఇది వీర్ రూమ్ లో నుంచి దొరికింది. ఇందులో ఆ జ్యువెలరీ షాప్ ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించిన నోట్స్ కూడా ఉన్నాయి. చూడండి. మాకు నిజం చెప్పండి, మీ ఎవరికి ఈ విషయం గురించి ఏమీ తెలీదా? తెలీదు సార్, మేము చాలా బానే ఉన్నాం. మాకు డబ్బులు కష్టమంతా ఏమీ లేదు సార్. అప్పుడు ఎందుకు తను అలా చేస్తుంటాడు? అతను అలా చేశాడు. అతని ఫ్రెండ్స్ని కూడా కనిపెట్టేశాం. 3 అమ్మాయిలు కూడా అతనితో ఉన్నారు. ఏంటంటే 3 అమ్మాయిలా? త్వరలో అంతా కనిపెడతాం. కాస్త గుర్తు చేసుకుని చెప్పండి, ఈ వీర్ ఎవరినైనా కలిశాడా? లేక ఎవరి దగ్గర నుంచైనా ఫోన్ వచ్చి ఎవరినైనా కలవడానికి తను వెళ్ళాడా? అవును సార్, తను బయటికి వెళ్ళాడు. ఏంటి? 2 రోజుల ముందు తను లేటుగానే వెళ్ళాడు.
తన దగ్గర నువ్వు ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్తున్నావని అడిగాను సార్ తన్ని. ఎవరో చూడ్డానికి వచ్చారని చెప్పాడు సార్ తను. 2 రోజుల ముందా? సంఘటన జరగడానికి ముందు రోజు చూడ్డానికి వచ్చింది ఎవరో ఏంటో వాచ్మెన్ చూసుంటాడు. మీరు వీరి స్నేహితులా? లేదు సార్, నేను తన కజిన్. సరే, మీరు నాతో రండి. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ నిన్న దోపిడీ జరిగినప్పుడు వీరిని కాల్ చేశారు. వీరు చనిపోయాడు. అలా అయ్యే అవకాశం లేదు సార్. అంటే సిఐడి వాళ్ళందరూ వచ్చి మన వీరు చనిపోయాడు. ఏంటి? అయ్యో, అది నిజమై ఉండదు. మీరేం ఖచ్చితంగా మాట్లాడుతున్నారు? ఉండదు అది. వీరు ఖచ్చితంగా మనం వదిలేసి ఈ వెళ్ళడం. పనిలో ఉన్న పెద్ద చిరాకు ఇదే. చనిపోయిన వార్తను చెప్పలేము. ఓయ్, ఏం చేస్తున్నారు? చెప్పండి సార్. సారీ సార్, పొద్దున్న ఈగ, మధ్యాహ్నం అయితే దోమలు ఇబ్బంది పెడతాయి సార్. ఇక్కడ నైట్ డ్యూటీ కూడా నువ్వే చూస్తున్నావా? అవును సార్. అయితే మరి 2 రోజుల క్రితం వీర్ బయట ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారు? ఆలోచించుకోవాలా? అవును సార్, లోపల ప్రాసెసింగ్ వెళ్తుంది, అందుకే ఆలోచిస్తున్నాను. వీర్ సార్ 2 రోజుల ముందు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారు ఈ గేట్ ముందే. ఎవరు తను? అదే మేడం, ఆ మేడమే ప్రియా. ప్రియానా? తను నీకు తెలుసా? ఆ, ఎక్కడుంటాడు? అది నేను ఏం చెప్తున్నానంటే. ఏంటి వాగుతున్నావు? నీ పక్కనే ఉన్నాడా ఏంటి? అవును సార్. వాడికి అసలుకే చెవు బాగా వినిపిస్తుంది. పక్కన వాష్రూమ్కి వెళ్ళి దాక్కో. లేదు సార్, నేను మేనేజ్ చేస్తాను సార్. సరే చెప్పు, అక్కడ ఏమవుతుంది? సార్, హంతకుల్ని కనిపెట్టేశాం. అంతా పోయింది. ఏసీపీ గెలిచాడా? ఎవడు? ఆ వాచ్మ్యానే. వాచ్మ్యానా? ఫ్రెడీ, నీ లైఫ్ మెరిసిపోతుంది. నేను నీకు ప్రమోషన్ ఇద్దామనుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పు, ఏమైంది? కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటయ్యా ట్విస్ట్? ఇప్పుడే ఒక విషయం తెలిసింది. వాచ్మ్యాన్ దగ్గర ఎవరితో చంపమని చెప్పింది. తను చెప్పి వీరిని చంపారు. ఓ, ఒక అమ్మాయి చంపమని చెప్పిందా? ఎవరా అమ్మాయి? అది కనిపెట్టడం కోసమే మేము తినగా వాచ్మ్యాన్ ఇంటికే వెళ్తున్నాము. ఈ వాచ్మ్యాన్ ఎక్కడ ఉంటాడో తెలుసా నీకు? ఏంటయ్యా, ఏంటి తలుపు పగలగొడుతున్నారు? ఏమైంది మీకు? అన్ని తీసుకొని వచ్చేసారా? లేదు కదా, ఏది చెయ్యరు అని నాకు బాగా తెలుసు. నేను చెప్పేది విను. వీళ్ళెవరు? ఏది తీసుకురాలేదు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? బియ్యం వెల, పప్పు వెల మీకెంత ఇంత తెలుసు కదా. వీళ్ళకంత ఎవరు వండి పెడతారు? మేడం, మేము గెస్ట్ కాదు, సిఐడి. సిఐడియా? మళ్ళీనా? మళ్ళీ సిఐడినా? అంటే అది కొంచెంసేపు ముందు ఇంకొక ఆఫీసర్ వచ్చారు, వాళ్ళు సిఐడి అన్నారు. సరే గానీ ఆయన పేరేంటి? అతను నాకు పేరన్నీ చెప్పలేదు, కానీ నా దగ్గర చాలా ప్రశ్నలు అడిగారు. అప్పుడే నాకు తెలిసింది అతను సిఐడి అని. చాలా కోపంగా ఉన్నారు, కళ్ళు పెద్దవిగా ఉన్నాయి, చూస్తే పిచ్చోళ్లాగున్నాడు. అతను వెళ్లే ముందు ఎవరికో గుణపాఠం చెప్పిస్తానన్నారు. అది మీకే అనుకుంటా. అది మాత్రం తెలుసు. సార్, ఇవిడి చెప్పేసి చూస్తుంటే ఒక్కడే ఇవన్నీ చేయగలడు. డీసీపీ చిత్రోలి బాస్ మనకన్నా ముందు వచ్చి వెళ్ళిపోయాడు. దొంగ చేతిలోంచి కింద పడ్డ బ్రాస్లెట్ ఉంది కదా, దాని ద్వారా ఏదో ఒక చిన్న ఆధారం దొరుకుతుంది. తారిక, అసలు నీకేమైంది? ఫోన్లో నాకు అన్ని చెప్పాను కదా, ఎందుకు చెప్పలేదు? సార్, అది విషయం ఏమిటి అడగలేదు తారిక. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు ఇలాంటి సమాధానాలు చెప్పకూడదు. ఏదైనా సరే నాకు ఫోన్ చేసి చెప్పాలని తోచలేదా నీకు? తను అలా చెప్పిందా? మీ ముందే కదా నిలబడింది, అడగండియా. తారిక, ఏసీపీ గారి దగ్గరే నువ్వు కామెడీ చేస్తున్నావా? నేనేది కామెడీ చేయలేదు సార్. నేను ఒకటి చెప్పాను, ఫోన్లో అంతా చెప్పను అని చెప్పాను. ఏ
ఫోన్లో చెప్తే నీ పళ్ళు చిన్నదైపోతాయా? సార్ ఇలా ఇరిటేట్ అయ్యేటట్లు మాట్లాడద్దు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆ బ్రాస్లెట్ ఏ షాప్లో కొన్నారు అని నువ్వు ముందే చెప్పుంటే మాకు ఇక్కడ దాకా వచ్చే పని ఉండదు కదా, మా టైం సేవ్ అయ్యి ఉండదు కదా. ఇప్పుడు నించున్నాం కదా, నీ కంటి ముందు నించున్నాం కదా, ఇప్పుడు చెప్పు. ఆగండి చూసి చెప్తాను. ఆ బ్రాస్లెట్ కింద ఏదైనా కొత్త కవిత ఏమైనా రాసి పెట్టారా? ఏకాగ్రతగా చదువుతున్నావు? సార్ అన్ని విషయాలు జాగ్రత్తగానే కదా చదవాలి. అవును, జాగ్రత్తగా చదవాలి. ఈ విషయాన్ని మీకు నేర్పించిందే నేను. మీరు నా కొత్తగా పాఠాలు చెప్పకండి. తారికా, ఇది ఇతను అడిగారు కాబట్టి నేను చెప్పాను. నువ్వు ఇంతవరకు ఏం చెప్పలేదు కదా తారికా, ఏమీ చెప్పలేదు కదా తారికా. తీసుకోండి సలోంకి, మీరే చూసి చెప్పండి ఇది ఏ జ్యువెలరీ షాప్లో తయారు చేశారో. సరే సార్ ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మీరందరూ వెళ్ళిన తర్వాత అతను వచ్చారు. టీసీపీ చిత్రోలి. ఏంటి తాబేలా? ఆ డీసీపీ చిత్రోలే ఈ ల్యాబ్లో అడుగు పెట్టాడు. కావాలంటే చూడండి, అందరి పరిస్థితి నాశనమైపోతుంది. అతని పేరు నా ముందు ఎత్తొద్దు, అర్థమైందా? సార్ అతను డీసీపీ చిత్రోలి సార్. అవును, డీసీపీ చిత్రోలియే. డీసీపీ మాత్రమే, కానీ నాకు సొంత బంధువేం కాదు అతను. ఆయన ఏమన్నా మామగారు అనుకున్నావా? అతని గురించి ఏం మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? నువ్వు ఎప్పుడమ్మా డీసీపీ చిత్రోలి మనిషిగా మారావు? అంతలో ఏం చెప్పేశారు? డీసీపీ చిత్రోలి చెప్పు, ఏం చెప్పారు? అతను ఏం చెప్పాడంటే, ఏం చెప్పారో మీరే కనిపెట్టండి. ఇలా చూడండి, మర్డర్ కేసు మనం కనిపెట్టకపోతే డీసీపీ చిత్రంలో ఏ ప్రాబ్లం లేదు. అతను చాలా హుషారైన వ్యక్తి సార్. అయ్యో సలోంకి, ప్లీజ్, ఇది ఏ జ్యువెలరీ షాప్ లో తీసుకున్నారో చెప్పండి. చెప్పండి, ఎవరు మీరు? మేము సిఐడీస్. ప్రియా ఇంట్లో ఉన్నారా? లేదండి, మేడం గారు ఇంట్లో లేరు. అరే, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నా మాట వినండి. మీరు కామ్గా వెళ్ళే చోట కూర్చోండి. హత్య దొంగతనాల గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దయా, దయా, వీటిని చూడండి. దోపిడీ కోసం యూజ్ చేసిన జాకెట్స్, గ్లౌస్. ఏంటి ఇవన్నీ? సార్, వీటి గురించి ఏం నాకు తెలియదు సార్. మీ ప్రియా మేడం అసలు అవతారం ఇది. మీ ప్రియా మేడం ఎక్కడున్నారు? తను షాప్కి వెళ్ళారు సార్. షాప్ ఎక్కడుంది? ఇక్కడ దగ్గరలోనే ఉంది, ప్రియాస్ కలెక్షన్స్. ప్రియాస్ కలెక్షన్స్. జయవంతి, నిఖిల్, ఒక చోట కూడా వదులుకున్న అంతా వెతకండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేము సిఐడి డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు. ఈ బ్రాస్లెట్ ని చూడండి. ఈ డిజైన్ ఉంది కదా, ఇది మీరే తయారు చేశారా? మీ షాప్లోదేనా? అవును సార్, ఇది మేము తయారు చేసింది. ఇది ఎవరి కోసం చేశారు? ఎవరైనా దీన్ని తయారు చేయమని మీకు ఆర్డర్ ఇచ్చారా? యాక్చువల్లీ సార్, ఇలాంటివి మేము 3 తయారు చేసాం. అలాగా? 3 అమ్మిపోయాయి సార్. మేము చూసే చెప్పాలి సార్. ఓకే, ప్లీజ్ కాస్త త్వరగా చూసి చెప్పండి. ఓకే సార్. పూర్వి, ఒక నిమిషం ఎట్రా. చెప్పండి సార్. సార్ ఇది చూడండి, ఆ బ్రేస్లెట్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ ఇందులో ఉంది. ఇదే సార్ 3వది. ఈ 3 బ్రాస్లెట్లు ఒకేలాగా చేశారా? అంటే నేను డిజైన్ గురించి మాట్లాడుతున్నాను. సార్ 3 ఒకేలానే ఉంటాయి సార్. సార్ చూసారంటే ఒక్క అమ్మాయి మాత్రం అందులో ఎక్స్ట్రా వర్క్లు చేయించుకుంది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఫోన్ నంబరు, అడ్రస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ వాళ్ళు కార్డులోనే పేమెంట్ చేశారు.
అమౌంట్ ఎక్కువ ఉందంటే మేము కస్టమర్ ఐడి ప్రూఫ్ తీసుకుంటాం సార్. వెరీ గుడ్, మీరు చాలా మంచి పని చేశారు. ప్లీజ్ ఆ ఐడి కాస్త చూపిస్తారా? చూపిస్తాం. ఇదే సార్, ఇది చాలా బాగుంది. ఇదెందుకమ్మా? సార్ ఇందులో ఎస్ ఉంది. ఎస్ ఫార్ సలోంకి. అదరగొడుతున్నావు బాబు. ఆ ఉంగరాన్ని దయచేసి ప్యాక్ చేయి. ఇంకా అందంగా ర్యాప్ చేసి ఇవ్వండి, సరేనా? డబ్బు ఎంత అయినా పర్వాలేదు, ప్యాక్ చేసి ఇవ్వండి. ఏం కొంటున్నారు? ఉంగరం ఇంకేంటి? ఎవరి కోసం? గర్ల్ ఫ్రెండ్కి అయ్యా, ఇంకెవరికి? సలోన్కి సార్. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఇదేం ప్రశ్న? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు కదా. ఇలా చూడు సోలంకి, ఈ వయసులో ఏంటయ్యా ఇప్పుడు నీకు అవసరం ఆ గర్ల్ ఫ్రెండ్? ముందు ఇలా రండి, మనం ఎంక్వైరీ కోసం వచ్చాం ఇక్కడికి. సార్ దొరికింది. రోనిటా? నిఖిల్, మీరు ప్రియా ఇంటికి వెళ్ళిపోయారా ఏంటి? సార్. నాకన్నా ముందే వెళ్ళారా? వాళ్ళని పట్టేసుకున్నారా ఏంటి? లేదు సార్, తను ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? యాక్చువల్లీ సార్, తను పెట్టుకున్న బట్టల షాప్కి వెళ్ళింది. అయితే మీరు అక్కడ ఏం చేస్తున్నారా? అభిజిత్ సార్ ఇంకా దయా సార్ వాళ్ళని పట్టుకోవడానికి ఆ బట్టల షాప్కి వెళ్ళారు సార్. ఇంకా వాళ్ళు వచ్చే వరకు మమ్మల్ని ఇక్కడే ఆగమని చెప్పారు సార్. సర్లే, ఆ ప్రియా స్టోర్ ఎక్కడ ఉంది? బాస్, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికే వచ్చామా? లేదు, వేరే వాళ్ళ ఇంటికి వచ్చాం అనుకుంటున్నారు మీరు. ఇది రోనిటా ఇల్లేనయ్యా, చెప్తున్నాను కదా. చూస్తుంటే ఇక్కడ ఏ ఆధారం వదిలిపెట్టినట్టు లేదు. నాకు అలాగే అనిపిస్తోంది. ఆధారాలని డీసీపీ చిత్రాలు పట్టుకెళ్ళిపోయి ఉంటాడు. కానీ వీళ్ళు ఏంట్రా అంటే రోనిత ఏ ఆధారం కూడా వదిలిపెట్టలేదు. కానీ మనం డీటెయిల్డ్గా ఇల్లంతా వెతుకుదాం. ప్రియా కలెక్షన్స్. సార్ మీరంతా ఇక్కడికెలా వచ్చారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, ఆ అబ్బాయి చనిపోయాడు కదా, అతనికి ఈ ప్రియా అనే అమ్మాయి తెలుసని విన్నాము. అందువల్ల ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో ఆ అమ్మాయి లేదు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికే ఈ షాప్కి వచ్చేనట్టుగా చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను సార్. సార్ మీరెలా ఇక్కడికి వచ్చారు? ఆ దొంగ చేతి నుంచి పడ్డ బ్రాస్లెట్ గుర్తుందా? ఆ బ్రాస్లెట్ తయారు చేసిన జ్యువెలరీకి మేము వెళ్ళాం. ఆ షాప్ అతను రోనిటా అడ్రస్ మాకు ఇచ్చాడు. అక్కడే మాకు ఇలా చూడు, ప్రియా కలెక్షన్ ట్యాగ్ అంటే ఆ అమ్మాయి పేరు ప్రియా. ప్రియాని విచారణకు తీసుకెళ్దాం. పురివి, నువ్వు వెళ్ళి ప్రియాని తీసుకునిరా. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ప్రియా ఎక్కడ ఉన్నారు? ప్రియా ఇక్కడ లేదు. నేను ఇన్స్పెక్టర్ పూర్వి ఫ్రమ్ సిఐడి. మీరు కొంచెం నాతో రండి. సార్, ప్రియా లేదు, తను ఆమె అసిస్టెంట్. ప్రియా ఎక్కడ? సిఐడి వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. ఏంటి, సిఐడి మనుషులా? ఏ సిఐడీలు? సార్, ఒకరు వచ్చారు, తను సిఐడి అని చెప్పారు. ఆయన చూడడానికి ఎలా ఉన్నాడు? ముసలాయన, పెద్ద పెద్ద కళ్ళు, కోట్ సూట్ వేసుకుని ఉన్నాడా? అవును సార్. డీసీపీ చిత్రోలే. దయా, మన టీంలోనే ఎవడో బ్లాక్ షీప్ ఉన్నాడు. ఆ బ్లాక్ షీపే మన గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు. నువ్వు ఒక పని చేయి, చిత్రోలి ఫోన్ని ట్రేస్ చేయి, ఎక్కడున్నాడో కనిపెట్టు. రా లోపలికి. ఏ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు? కొంచెం మాట్లాడాలి, అందుకే. అక్కడే మాట్లాడుండొచ్చు కదా సార్. అంటే అది అక్కడ కూడా మాట్లాడొచ్చులే, కానీ అక్కడ మిగతా సిఐడి వాళ్ళు వచ్చేస్తారు కదా, అందుకే. ఇక్కడ వేరే ఎవరు లేరా? ఎక్కడా? మోనా, 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 హే మోనా. అరే ఏంటో అసలు మోనా కనిపించడం లేదు. నాకు తెలుసు, ఈ చోట్లో మోనక్కిన ఎవరు లేరు. నాకు చాలా భయంగా ఉంది. చంపేటప్పుడు భయం రాలేదా? ఏం చెప్తున్నారు మీరు? నేను చంపానంటున్నారు? ఎందుకు చంపావు? నేను ఏది చేయలేదు సార్. చంపడానికి మనుషుల్ని పంపావు. ఆ వీర్ గాడిని నువ్వే చంపావు. నేను వీరుని చంపలేదు. సమాధానం చెప్పు. నాకు చాలా భయంగా ఉంది. నన్ను మీరేం చేస్తారా అని. నీ డ్రామా ఆపు. నాకేం తెలియదని చెప్తున్నాను కదా. నేను ఎవరినైనా పిలుస్తాను. మీరు నన్ను ఏమైనా చేస్తారని భయంగా ఉంది.
నాటకాలు వెయ్యకు, నిజం చెప్పు. వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, సరే, నన్ను ఏం సరే, చేయొద్దు, ఏడవకు. ఏం చేయొద్దు నేను నన్ను రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్. వద్దు, ఏడుపు ఆపు. కళ్ళు వద్దు. తుడుచుకో. చెప్తున్నా కదా, త్వరగా. అయ్యో. ఏడవకు, వద్దు, కళ్ళు తుడుచుకో. ఇదిగో తుడుచుకోమంటున్నా నన్ను కదా, చేయొద్దు. తుడుచుకో. వద్దు, నాకు భయంగా ఉంది. నన్ను క్షమించండి. ఏం చేస్తున్నావు? నన్ను కాపాడండి. నన్ను వదిలు. నాకు చాలా భయంగా ఉంది. అరే, నన్ను ఏం చేస్తున్నావమ్మా కాపాడండి. నువ్వు? వదిలేమని చెప్తున్నా కదా. డీసీపీ చిత్రాలి, నా దగ్గర నీ విద్యంతా చూపిస్తున్నావా? నన్నెందుకు తనిగా తీసుకొచ్చావు? హే, నీకు విషయం ఏంటో తెలీదు. అది నిజమైన తుపాకీ. నిన్ను కాల్చి పడేస్తాను. అరే, నన్ను చంపితే నీకేం లాభం? నేను చచ్చిపోతే అసలు ఎవరు ఏడవరు కూడా. నువ్వు నన్నే ఇరికించాలనుకున్నావు కదా. నీకు దండం పెడుతున్నానమ్మా, నన్ను దయచేసి వదిలే అమ్మా. నిజం చెప్పమ్మా, ఎందుకు వీరిని చంపావు? ఇలాగే